హైడ్రాంసంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతలన్నీ హిందువులవేనని, ముస్లింలకు సంబంధించినవి ఏ ఒక్క బిల్డింగ్ కూల్చలేదని అన్నారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ కొరువితో తలగొక్కుందన్నారు. హైడ్రాకు బీజేపీ వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వ నిర్ణయం వల్ల పేదలు రోడ్డున పడ్డారని తెలిపారు. రేపు మూసి వల్ల పేద ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇవాళ ఏదో అని ఇలా సినిమా చూపెట్టి ఇలా పేదల బతుకులతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆటాడుతున్నది. పేదల బతుకులను సర్వనాశనం చేస్తున్నది. వాళ్ళ గతం చెప్తున్నాం, హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ పేదల బతుకులు నాశనం చేయడం ఏంది, ఈ పేదల ఇల్లు కూర్చోడం ఏంది, అసలు ప్రభుత్వం యొక్క ప్లాన్ ఏంది? ఇవాళ హైడ్రా అటు పోయింది, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది, ఇలా మూసి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మూసి ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఇళ్లను కూర్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఇప్పుడు సమాచారం వచ్చింది. కూలుస్తున్నారు కూడా. ఇప్పుడు అదే అయిపోయింది. దీని మూసి ప్రక్షాళన అంటే ఏం ప్రక్షాళన చేస్తారు? నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నది మూసి ప్రక్షాళన చెప్పండి. 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు మూసి ప్రక్షాళన చెప్పండి. అంతకుముందు ఆ జపాన్ నిధులు ఖర్చు పెట్టారు, నెక్స్ట్ జమైకా నిధులు ఖర్చు పెట్టారు. మరి ఏడమైనాయో? ఒక హుస్సేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్ళు చేస్తానండి ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఆయన పోయి ఇది బంద్ చేసి అద్దె అవుతుంది. ఇప్పుడు అది కొబ్బరి నీళ్ళు వస్తే దాన్ని అదే కలుపుకొని తాగుతుండే వాళ్ళు. ఆడపోయి ఉన్నాడు. కొన్ని కాళేశ్వరం పేరుతోనేమో 1,00,000 కోట్లు నాశనం చేసి ప్రజల మీద భారం పెట్టిండు. ఇప్పుడు వీళ్ళేమో మూస్తున్నది ప్రక్షాళన కోసము 1,00,000 కోట్లు ఖర్చు పెడతారట. ఇవాళ జీతాలు వేయడానికే పైసలు లేవు, 6 గ్యారెంటీలు అమలు చేయడానికి పైసలు లేవు, రుణమాఫీ చేద్దామంటే పైసలు లేవు, నోటిఫికేషన్ ఇద్దామంటే పైసలు లేవు, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చామంటే పైసలు లేవు, ఉద్యోగులకు డిఎల్ ఇద్దామంటే ప్రమోషన్ ఇద్దామంటే పైసలు లేవు. వాళ్ళు వీటికి పైసలు లేవు. ఇప్పుడు 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వరకేస్తారు? ఏ నుంచి వరకేస్తారు? మళ్ళీ ప్రజల మీద భారం పెడతారు. ఆయన 5,00,000 కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 10,00,000 కోట్లు ఇలా చిప్పజెత్తి కాదు. ఇవాళ శ్రీలంక తరహా పరిస్థితులను తయారు చేసే ప్రమాదం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరగనున్నది. శ్రీలంకలో గిట్టే జరిగింది.